అంబటి రాంబాబు గారు మరియు ముద్రగడ పద్మనాభం గారు ఒక రకంగా వీళ్ళిద్దరు చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు ముచ్చటేసింది. వీళ్ళిద్దరి మీద జగన్మోహన్ రెడ్డి ఏ స్ట్రాటజీ ప్లే చేశాడంటే సేమ్ స్ట్రాటజీ నా మీద కూడా ప్లే చేశాడండి. అంటే నేను వాళ్ళంత పెద్ద నాయకుడినో లేదా వాళ్ళంత పెద్ద క్రికెటర్నో చెప్పట్లేదు, కానీ అంటే అతను అందరి మీద అలాంటి స్ట్రాటజీ ప్రయోగిస్తాడు అనుకుంటా. ఎవరన్నా అతనికి కావాలనుకున్నప్పుడు ఇతను నాకు నా పార్టీ కోసం కావాలి, నా పార్టీ కోసం పని చేయించుకోవాలని డిసైడ్ అయినప్పుడు అతను ఈ స్ట్రాటజీ ప్లే చేస్తాడు అనుకుంటా. నా మీద ఏం చేశాడో చెప్తాను. అలాగే ఇప్పుడు ముద్రగడ గారి మీద, అంబటి రాయుడు మీద అదే స్ట్రాటజీ ఎలా ప్రయోగించబోయాడో కూడా చెప్తాను. నాకు 2019 ఎలక్షన్కి ముందు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే ఆ ఫోన్లో బ్రదర్ అనిల్ మాట్లాడి మిమ్మల్ని రమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి, మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో, మీరు దేని మీద అయితే పోరాడుతున్నారో వాటన్నిటి మీద కూడా ఆయన డిస్కస్ చేస్తా అన్నాడు, మీకు హామీ ఇస్తా అన్నాడు. తద్వారా మీరు ఒకవేళ మీకు నమ్మకం అయితే మీరు పార్టీలో జాయిన్ అయ్యి తిరిగాను అన్నాడు. సరే ఓకే అన్నాం. ఓకే అంటే మీరు రేపు పొద్దున్న వచ్చేయాలంటే వెళ్ళిపోయిన తర్వాత అది చాలాసార్లు చెప్పాను నేను. ఇది వెళ్ళిపోయిన తర్వాత ముందు రోజు అనిల్ గారు ఇంట్లో ఉన్నాం. అయితే రేపు కలుస్తా అన్నారు జగన్ గారు, కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నారంటే అనిల్ గారు రెడీ తిప్పి మరుసటి రోజుకి ఉదయం 10 గంటలకు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళాం. పెద్దవాళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట, చాలామంది వెయిట్ చేస్తుంటే డైరెక్ట్గా రాజేష్ మాసేన మిమ్మల్ని రమ్మన్నారండి అంటే బిల్డప్ అనమాట అండి. మనకి ఏదో రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నాడు ఇతను. అరే ఇంతమంది పెద్దోళ్ళు వెయిట్ చేస్తుండగా మనల్ని పిలిచాడా అని మనం ఫ్లాట్ అయిపోవాలి. నేను ఎలాగే అయిపోయాను, నేను నెంబర్ 1 బకరా అయిపోయాను ఆ రోజున. అయితే నిజమా, అదే నన్ను పిలుస్తున్నాడు రా, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ మనల్ని పేరెట్టి వెళ్ళటమని వెళ్ళాం. గబగబా వెళ్తే మా ఫోన్లు బయట తీసేసుకున్నారు. ఫోన్లు ఎవరు పట్టుకెళ్ళకూడదండి అని బయట తీసేసుకున్నారు. ఓకే, ఫోన్లు తీసుకున్నాక లోపలికి వెళ్ళిన తర్వాత జగన్ రెడ్డి గారు, వేసారెడ్డి గారు, పెనిపే విశ్వరూప్ గారు, ఆళ్ళ నాని గారు, ఆయన కేఎన్ఆర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బ్రదర్ అనిల్ వచ్చాడు. అక్కడికి వచ్చి జగన్ అంటాడు. ఆయన కావాలంటే మీరు తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. జగన్ ఈయన అని చెప్పబోతున్నాడు. నాకేం తెలియదు, నాకు ఆయన రాజేష్ కదా, నాకు తెలుసు, మనం అక్కడ సోంపేట గారు పెద్ద పెద్ద జెండాలు వేసుకుని వచ్చాడు కదా అన్నాడు. వెనగానే మనం ఇంకా ఫీల్ అయిపోతాం కదా, అమ్మ మనం గుర్తున్నవారు అన్నకి, మనల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో అనుకుంటాం. కానీ దీని వెనకాతలో ఒకటి జరుగుతున్న స్టోరీ, ఇదంతా స్క్రిప్టే. ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, ఆయన వెళ్ళండి, ఆయన వచ్చినప్పుడు ఎక్కడ ఆపకుండా అందరికన్నా ముందు ఆయనే లోపల పంపించండి, ఆడు బకరా అయిపోయి ఫ్లాట్ అయిపోతాడు. ఆడు వచ్చిన వెంటనే నేను ఇలా చూసిన వెంటనే గుర్తుపట్టేసినట్టు నేనే యాక్ట్ చేస్తాను, దాంతో ఇక మొత్తం ఫ్లాట్ అయిపోతాడు అని. ఇదంతా స్కెచ్ అండి. ఇది మనమేమనుకుంటాం, అదంతా స్కెచ్ కాదేమో, మన మీద ఎంత స్కెచ్లు ఎందుకు వేస్తారో అనుకుంటాం కదండి. ఎంత రాజశేఖర రెడ్డి గారి కొడుకు మన మీద అలాంటి స్కెచ్లు ఎందుకు వేస్తారనుకుంటాం. అయితే వెళ్ళినా నాకు తెలుసు రాజేష్ అన్నాడు. ఓకే అనుకుని దగ్గరికి వెళ్తే రాజేష్ చెప్పంటే ఏముందన్న ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్ ఇప్పుడు 2000 కోట్లు ఎత్తున్నారు చంద్రబాబు గారు, మాకు సరిపోతలేదు. 2000 కోట్లు అయితే మాకు వద్దు, మాకు 4000 కోట్లు కావాలి, నువ్వైతేనే కరెక్ట్, మా ఎన్ని తెచ్చి నీ చేతిలో పెడతావు, నువ్వు జిల్ జగ మాకు చూపిద్ది. కానీ అలాగే ఈ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి అసలు ఫండ్సే కేటాయించట్లేదు. ఇక అలా కొన్ని సమస్యలు చెప్పాం. బీసీసీ అది ఎప్పుడు ఓన్లీ ఎస్సీస్ మీద ఉందన్న ప్రాబ్లము, దాన్ని ఇమీడియట్గా మీరు వచ్చిన తర్వాత సార్ట్అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్తే మనోడు ఏమన్నా తెలుసండి, ఎవడన్నా వడ్డీకి డబ్బులు అడిగినప్పుడు వడ్డీ 10 రూపాయలు రా అంటే భయపడ్డాడు అవతలడు, ఆడు జెన్యూన్ అని అర్థం, కడతాడని. వడ్డీ 10 రూపాయలు అనగానే పర్లేదు ఇచ్చానని అనుకో, ఆడు ఎగదొక్కుతాడని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. జగన్ గారు ఇవన్నీ ఉన్నారు అని అది ఇలా కాదు ఇది ఎలా కాదని ఏమనలే, అవన్నీ చేసేది బాధ్యత నాది, మీరెందుకబ్బా ఆ బాధ్యత నాది అన్నాడు. అమ్మని అమ్మ ఏం అన్నాడు, ఏం మాట ఇచ్చాడు. ఎవరన్నా అయితే చూద్దాం, ఇది అవదు, ఇదైతే ఇక్కడ తీసుకెళ్దాం అంటారు. అలాంటిది మనోడు మన సమస్యల్ని బాధ్యత తన భుజాలకు ఎత్తేసుకుంటున్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి మనకు అనుకున్న తర్వాత సరే అయితే అని ఆ టేబుల్ మీద ఉన్నాయి రెడీగా కండువలు ఇలా తీసాడండి. తీసి వేయాలా అన్నాడు. అనగానే అసలు నా పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి. ఎవడన్నా ఏం చేస్తాడు, అరే ఓ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి లేండి, అప్పుడు అతను లేటు, ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి గెలిచేసేలాగా ఉన్నాడు, అలాంటి వ్యక్తి కండువా ఇలాగ ఆఫర్ చేస్తే అబ్బాయి నాకొద్దు, నేను ఆ తర్వాత ఎప్పుడో జాయిన్ అవుతాను ఎవడన్నా అంటాడండి. అయితే అది కూడా స్క్రిప్టే. లేకపోతే కరెక్ట్గా అక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్న దగ్గర కండువాలు ఎందుకు ఉంటాయండి. కండువాలు ఇక కొన్ని బకరాలు వస్తున్నాయి, కొన్ని గొర్రెలు వస్తున్నాయి, ఆ గొర్రెలకి ఇక్కడ రెడీగా పెట్టండి రా అని చెప్పి పెట్టాడు. మాకు తెలియదు కదా, ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అనుకుని అక్కడికి వెళ్ళాక కండువా అనగానే వద్దంటే మళ్ళీ బాగోదు, ఇప్పుడే మనకేమో అన్ని హామీలు ఇచ్చి నా బాధ్యత అన్నాడు.
సర్లేక ఏదైతే అదేంది ఇంక దేవుని నిర్ణయం ఇదేనేమో. తీరా చూస్తే మన వాళ్ళు ఎవరికీ చెప్పలేదు. నేను ఎవరికి చెప్పకుండా వచ్చి కండు వేయించుకుంటే ఏమో జగన్ ఏదో మంచి ప్యాకేజ్ ఇచ్చినట్టున్నాడు మనోడికి, ఇలా కండు వేసుకుని వస్తాడు అనుకుంటారు. వాళ్ళకేం చెప్పాలబ్బా అనుకుంటా తలంచేనండి తప్పనే వేసాడు. వేసేది నా తర్వాత ఇంకా ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వేయాలి అన్నాడు. వేయండి అన్నాం. ఏంటంటే వాళ్ళు కూడా ఒకళ్ళు వేస్తున్నాయి. నేను వెంటనే దాన్ని తీసి జేబులో పెట్టాను. విత్ ఇన్ సెకండ్స్ కూడా లేదు నా భుజం మీద కండువా పెట్టేసి ఇక నా బ్రెయిన్ ఆలోచించేస్తున్నాను చుట్టూరని. అమ్మ ఏంటి ఇప్పుడు ఎలా చెప్పాలి మన వాళ్ళకి. తీరా నేను ఇలా వెళ్తున్నాను, పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానని చెప్పలేదు, ఎందుకంటే నేను జాయిన్ అవుతానని నాకే తెలియదు. మనోడు ఎలా బుక్ చేస్తాడు మనల్ని. ఇప్పుడు ఏం చెప్పాలరా బాబు అనుకుంటూ సరే అని బయటకు వచ్చానండి. అక్కడ బ్రదర్ అనిల్ ఉన్నాడు. అన్నా నువ్వు ఒకటి చెప్పు, ఇక్కడ ఇంకోటి జరిగింది. మేము పార్టీలో జాయిన్ అవ్వడం అంటే ఎక్కువ మంది 10,000 మంది అన్న వద్దు నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి. ఇదేటన్నా ఇలా ఒక్కడిని తీసుకొచ్చి పార్టీలో జాయినింగ్ ఏంటి. అయితే ఒక్కటి మాత్రం చెప్తున్నానన్నా, ఇది మాత్రం బయట రాకూడదు. ఇంకా నేను వెళ్ళి మా వాళ్ళు అందరికీ కన్విన్స్ చేశారు. అన్న మనకు హామీ ఇచ్చాడు, సరే పదని మనం అందరూ వెళ్ళి జాయిన్ అవుతాను, మళ్ళీ పెద్ద జాయినింగ్ పెట్టుకుంటాను నేను అన్నాను. వెంటనే మనోడు అన్నాడు, అక్కడ కెమెరాలు లేవు కదా, ఫోన్లన్నీ బయటే ఉన్నాయి కదా, కాబట్టి అదేం బయటకు రాదు రాయేష్ అన్నాడు. నేను నమ్మేశాను, నిజమే. మరి మేము వెళ్ళేటప్పుడు ఫోన్లు తీసుకున్నాడు కదా, లోపల ఒక కెమెరామ్యాన్ లేడు, కాబట్టి ఇక అది ఎలా బయటకు వస్తుంది. అప్పుడు నేను వెళ్ళి మా క్యాడర్తో మాట్లాడుకుని ఒకసారి జాయినింగ్ పెట్టుకుంది. మరి నేను అందులోనే జాయిన్ అవుతున్నాను, అదైతే వాస్తవం. అప్పుడైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆ మోసాలు హామీలు ఇవన్నీ చూసి ఆ పార్టీ అనుకున్నాం మేమైతే. నేను టీడీపీలో జాయిన్ అయ్యాను, ఇందులో జాయిన్ అయిపోయాను, జనసేనలో జాయిన్ అయ్యాను, ఇందులో జాయిన్ అయ్యాను, అబద్ధం చెప్పట్లే. కానీ అప్పుడు జాయిన్ అవ్వను అని ఇంట్లో చెప్తే, లేదు బయటికి వెళ్తే మనం ప్లాన్ చేద్దాం అన్నాడు. సరే అని టెన్షన్లోనే ఉన్నాను నేను. ఇంకా ఎట్రా బాబు ఇలా జరిగింది అనుకుంటూ బయటకు వస్తే వెంటనే మా అనిల్ అన్న బొట్టలు వేస్తారు కదండి, ఒకటైతే కులం పేరు చెప్పో లేకపోతే మతం పేరు చెప్పో. అనిల్ అన్న ఏమన్నాడంటే, తమ్ముడు మనం మా మాంగారు కట్టిన చర్చ్ ఉంది, చర్చ్కి వెళ్దాం పా అన్నాడు. చర్చ్ అనగానే సరే పద ఇది అనుకుని ఎక్కాను ఆయన కారు, వెళ్ళాం చర్చ్కి. కూర్చున్నాను చర్చిలో. నేను కూర్చున్నాను కానీ మనసు మాత్రం వేధించేస్తుందండి. ఏంటి అమ్మ పార్టీలో జాయినింగ్ ఇంతలా జరిగిపోయింది, నాకు తెలియకుండా నేను పార్టీలో జాయిన్ అయిపోవడం ఏడ్రా బాబు, ఇది ఏడ్రా బాబు అని ఆలోచిస్తుంటే ఈలోపు మా వాడు ఒక 10 నిమిషాలు పరిగెడికి వచ్చి, అన్నా నువ్వు పార్టీలో జాయిన్ అయిపోయావు, నువ్వు వైసీపీకి మద్దతు ఇస్తావని మొత్తం అన్ని మీడియాల్లోనే వచ్చేస్తుంది అన్నాడు. ఇదేట్రా ఎవడిచ్చాడు రా మీడియాకి, అసలు అక్కడ వీడియోలో ఏం తీయలేదు కదండి. లేదన్నా నీకు కండు వేసిన వీడియో వస్తుంది బయటకు అన్నారు. మన అమ్మాయి మరి ఇంకెలా వచ్చిందిరా వీడియో అంటే, అది సీసీ ఫుటేజ్ అట, అది ఆ లోపల సీసీ కెమెరా ఉందటండి. ఆ సీసీ ఫుటేజ్ తీసి నేను ఇలా బయటకు వచ్చిన వెంటనే టప్పని కట్ చేసి వెంటనే సాక్షికి టీవీ9కి ఇచ్చాను. అది మొత్తం పెంట అయిపోయింది మొత్తం అంతా, రాష్ట్రం అంతా. నేను ఇలా చర్చికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఏం చేస్తాను చెప్పండి. బలవంతంగానే సరే మనం ఎవరికైనా తాళి కట్టేసాం అనుకోండి, కాదు మన పెళ్ళమే కదా, అవునా కదా, అలా చేసాడండి. చేస్తే అప్పుడు ఇంకేం చేయాలి తెలియక అప్పుడు నేను లైవ్లోకి వచ్చి, రా తమ్ముళ్ళు ఇలా జరిగింది, ఎవరు నన్ను అపార్థం చేసుకోకండి, అయితే వీళ్ళు మంచోళ్ళు, ఎలాగో మనకు హామీలు ఇచ్చాడు, మనం చేద్దామని నేను చెప్తే ఇప్పుడు అంటే నా మీద నా కమ్యూనిటీకి నా వెనకాల వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి సరే అనుకుని నమ్మారు. కానీ లేకపోతే ఏమంటారండి వాళ్ళు, ఇదేంటి ఇంతమంది కలిపి ఉద్యమం చేస్తే నువ్వు ఒక్కడి వెళ్ళి ఎలా కండు వేసుకొస్తావు అంటారనరా. అలా బుక్ చేయండి నన్ను. అలా వైసీపీకి నేను పనిచేయాల్సి వచ్చింది లాస్ట్ టైం. సేమ్ అదే స్ట్రాటజీ ముద్రగడ పద్మనాభం గారి మీద, అంబట్రాయుడి మీద. అంబట్రాయుడిని ముందే పిలిచి, నువ్వు వైసీపీ నీకు ఇగో పలానా సీట్ ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అన్నాడు. ఈయన ఏం చేశాడు, ఆ సీట్ ఇస్తానన్నాడు కదా అని మొత్తం గుంటూరు అంతా తిరిగేసి, గుంటూరులో అన్ని స్కూల్కి తిరిగి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేవుడు రాముడు అని కూడా చెప్పడం మొదలెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటి, ఎలాగే సీట్ ఇస్తున్నాడు కదా అని. జగన్ ఉద్దేశం ఏంటి, 1 సీట్ బయటికి వెళ్ళి నా పేరు చెప్పి వైసీపీ గురించి కనుక ఇది ప్రచారం చేశాడంటే ఇన్ని వేరే పార్టీ తీసుకోదు, ఇంక వేరే పార్టీలోకి వెళ్ళి దిక్కుండదు, మనం సీట్ ఇచ్చిన ఒక పని మనకు కాలుదేరబడి ఉంటాడు. బాబా మొన్న ఆయన వచ్చి పార్టీలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏమన్నారండి వైసీపీ వాళ్ళు, గుర్తుందా మీకు? ఏదో L20 ఏదో మ్యాచ్లు జరుగుతున్నాయి దుబాయ్లో, అందుకని రాజకీయాలకు దూరంగా ఉండాలట, ఆ రాజకీయాలకు దూరంగా ఉండాలి వాళ్ళు రూల్ పెట్టారట. అంటే నేను మొన్న కామెడీ చేశాను కదా. మరి ఇప్పుడు వెళ్ళి ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా గెలిచాడు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదా, జనసేనలో ఉంటే రాజకీయం చేసినట్టు కాదా? మరి ఆ L20 ఆ కప్పోళ్ళు ఆ దుబాయ్ వాళ్ళు ఊరుకుంటున్నారు మరి ఇప్పుడు. అంటే అబద్ధం, నోటికి ఏది వస్తే అది అబద్ధం చెప్తారండి వైసీపీ వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళకి.